హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ టీ పెట్టాను. మార్నింగ్ టీ పెట్టిన తర్వాత ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెట్టుకొని వాటర్ పెట్టుకొని ఇక్కడ ఇడ్లీ పిండి దీంట్లో వేసుకొని ఇడ్లీ పాత్రలో వేసేసుకోనండి. వాటర్ వేడి అవ్వాలి, కొంచెం మనకి ఇడ్లీ తొందరగా అయిపోతుంది అప్పుడు. అందుకు స్టవ్ పైన వాటర్ పెట్టాను ఇంతకుముందు. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ ప్లేట్లలో కొంచెం పిండి వేస్తున్నాను. అన్ని ప్లేట్లలో పిండి వేసుకొని వాటరు మరిగే వరకు వెయిట్ చేయాలి. వాటర్ మరిగితే మనకు ఇడ్లీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా పిండి వేసేసుకోవాలి, మొత్తం ఫిల్ చేసుకొని. ఇక్కడ చూడండి వాటర్ మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి మెల్లగా. తర్వాత మూత పెట్టేసుకుంటే ఇడ్లీ స్టీమ్ అవుతుంది మనకి. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని చట్నీ వేసుకుందాం. కొన్ని పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి కారానికి సరిపడా. మీరు కారం ఎక్కువ తక్కువ తింటే. ఇక్కడ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని టమాటా మెంతి కూర కర్రీ చేస్తున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ ఏంటండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆనియన్ వేసుకోవాలి. ఆయిల్ అవి కొంచెం చుట్టుపక్కల తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు వేగనీయాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం వేయించాలి. దాంట్లోనే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం ఆనియన్ మెత్తబడిన తర్వాత కొంచెం కలపాలి. మాడుతూ ఉంటుంది, మాడకుండా కలుపుకొని టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కలిపి కొంచెం దాన్ని మాడనీయకుండా అడిగంటకుండా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇప్పుడు మెంతి కూర వేసుకోవాలి కడిగి. మెంతి కూర వేసుకొని దాన్ని ఒకసారి ఇట్లా మంచిగా కలపాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే కర్రీ అనేది మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ మీడియం పెట్టుకొని మనం చేస్తుండాలి, లేదంటే కర్రీ మాడిపోతుంది హైలో పెడితే. ఇప్పుడు చూడండి ఇక్కడ నా బిడ్డలు వేసింది ఇడ్లీ అయితే పెట్టాను. తర్వాత ఈ కర్రీ మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. కలిపి కొంచెం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కలిపి కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇది కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం మిక్సీ చేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం